సులభంగా జీర్ణమయ్యే ఫుడ్స్. జీర్ణక్రియలో ఆహారం చిన్న భాగాలుగా విభజించబడింది, తద్వారా అవి శరీరం ద్వారా గ్రహించబడతాయి మరియు శక్తిగా ఉపయోగించబడతాయి. మన శరీరంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో ఫాస్ట్ ఫుడ్ లేదా రెడీ టు ఈట్ ఫుడ్స్ వినియోగం ప్రజాదరణ పొందింది. అసిడిటీ, ఉబ్బరం, మలబద్ధకం మరియు వికారం ఈ రోజుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని సాధారణ సమస్యలు, మరియు అలాంటి ఆహారాలను అనుమానితులుగా తీసుకుంటారు. మార్కెట్లోని అనేక సప్లిమెంట్లు ఈ సమస్యలను అధిగమించడంలో మీకు సహాయపడతాయి, అయితే కొన్ని ఆహారాలు మంచి జీర్ణక్రియకు సహాయపడతాయి. అజీర్ణం, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, ఐబిడి, లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు వారు ఏమి తినాలి అనే దాని గురించి తరచుగా ఆందోళన చెందుతారు. ఇది ప్రాథమికంగా సాధారణ పిండి పదార్థాలు మరియు కెఫిన్ అధికంగా ఉండే పానీయాలతో కూడిన ఆహారానికి దారి తీస్తుంది, ఇది అదనపు పోషకాలు అవసరమయ్యే వారికి అనారోగ్యకరమైనది. ఆరోగ్య నిపుణులు మరియు నిపుణుల సలహాలు నిర్దిష్ట ఆరోగ్య స్థితికి అనుగుణంగా తగిన ఆహారాన్ని చేర్చడంలో సహాయపడతాయి. ఉదాహరణకు, అజీర్ణం యొక్క కొన్ని సంకేతాలు ఉబ్బరం, మలబద్ధకం, అతిసారం, గుండెల్లో మంట, వికారం మరియు వాంతులు. దిగువ జాబితా చేయబడిన ఆహారాలు చాలా తేలికగా జీర్ణమవుతాయి మరియు అటువంటి సమస్యలకు సహాయపడతాయి. అరటిపండ్లు, చిలగడదుంపలు, తెల్లని అన్నం, బొప్పాయి, పెరుగు, పుచ్చకాయ, కేఫీర్, చికెన్, కొంబుచా మరియు గుడ్లు వంటివి సులభంగా జీర్ణమయ్యే టాప్ 10 ఆహారాలు. అదనంగా, ప్రోబయోటిక్స్, పెరుగు, కేఫీర్, కొంబుచా, టెంపే, జీర్ణక్రియకు మరియు పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇంకా, తేలికగా జీర్ణమయ్యే ఉత్తమ ఆహారాలలో పెరుగు ఒకటి. మీరు దానితో అనేక స్నాక్ ఐటెంలు, డెజర్ట్లు లేదా స్మూతీలను తయారు చేయవచ్చు. ఇది సులభంగా ఒకరి ఆహారంలో చేర్చబడుతుంది, ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. అరటిపండ్లు, మీకు జీర్ణ సమస్య ఉంటే, అజీర్ణం నుండి బయటపడటానికి రోజూ అరటిపండు తినండి. అదనంగా, అరటిపండ్లు గ్యాస్ట్రిక్ సమస్యలకు చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి ఎందుకంటే అవి ప్రేగు పనితీరును పునరుద్ధరించడంలో సహాయపడతాయి మరియు డయేరియా చికిత్సకు సహాయపడతాయి. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో సహాయపడే ఎలక్ట్రోలైట్స్ మరియు పొటాషియం అధికంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. స్వీట్ పొటాటోస్, స్వీట్ పొటాటోలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది కరగని ఫైబర్ కంటే సులభంగా జీర్ణమవుతుంది. అందువల్ల, ఇది మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది ఎందుకంటే ఇది ప్రీబయోటిక్స్గా పనిచేస్తుంది, అంటే ప్రోబయోటిక్స్ ఆహారం. అదనంగా, ఇది పేగు బాక్టీరియాను గుణించడంలో సహాయపడుతుంది. ఇంకా, చిలగడదుంపలలో పొటాషియం ఉంటుంది, ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి సహాయపడే సహజ ఎలక్ట్రోలైట్. ఫైటోకెమికల్స్ యొక్క సినర్జిస్టిక్ ప్రభావాలు, పెరిగిన పోషక పదార్థాలు మరియు జీర్ణక్రియ లక్షణాలు ఊబకాయం మరియు మధుమేహం చికిత్స మరియు నివారణ, సివిడి తగ్గింపు మరియు కొన్ని రకాల క్యాన్సర్ సంభవం తగ్గడం వంటి వాటిపై డైటరీ ఫైబర్ యొక్క ప్రయోజనకరమైన ప్రభావాల వెనుక మెకానిజంగా భావించబడుతున్నాయి. వైట్ రైస్, బియ్యం అద్భుతమైన శక్తి వనరు, అయినప్పటికీ, అన్ని ధాన్యాలు సులభంగా జీర్ణం కావు. బ్రౌన్ రైస్ వంటి అధిక ఫైబర్ రైస్, అతిసారం, ఉబ్బరం మరియు గ్యాస్ వంటి జీర్ణ సమస్యలకు దోహదం చేస్తుంది. బ్రౌన్, బ్లాక్ లేదా రెడ్ రైస్ కంటే జీర్ణ వ్యవస్థలో సులభమైన ధాన్యాల కోసం వెతుకుతున్నప్పుడు వైట్ రైస్ మంచి ఎంపిక అని అధ్యయనాలు చెబుతున్నాయి. బొప్పాయి, బొప్పాయిలో పపైన్ మరియు కైమోపాపైన్ ఉంటాయి. ఈ ఎంజైమ్లు ప్రోటీన్లను జీర్ణం చేస్తాయి మరియు జీర్ణక్రియకు సహాయపడతాయి. బొప్పాయి అనేక జీర్ణ సమస్యలతో పోరాడే పండు. ఆరోగ్య నిపుణులు మరియు పోషకాహార నిపుణులు చిన్న కడుపు నొప్పిని అరికట్టడానికి ఈ పండును సిఫార్సు చేస్తారు. అంతేకాకుండా, బొప్పాయిలో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా మలబద్ధకాన్ని నివారిస్తుంది. అదనంగా, ఇది మంచి ఆరోగ్యాన్ని అందించే అనేక యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. వ్యక్తులు బొప్పాయిని ఖాళీ కడుపుతో తినవచ్చు. ఇది ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది మరియు మీరు దీన్ని మీ అల్పాహారంలో చేర్చుకోవచ్చు. ఈ పండు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది మరియు హృదయ సంబంధ వ్యాధుల నుండి రక్షిస్తుంది. పెరుగు, ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను కలిగి ఉన్న ప్రోబయోటిక్స్ యొక్క అద్భుతమైన మూలం. సూక్ష్మజీవులు,
ప్రధానంగా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మరియు బైఫిడోబాక్టీరియాతో పాలను పులియబెట్టడం ద్వారా పెరుగు తయారు చేయబడుతుంది. పెరుగు మీ జీర్ణ వ్యవస్థకు ప్రయోజనకరమైన జీవ బ్యాక్టీరియాతో నిండి ఉంది. ఇది మీ ప్రేగులలోని వృక్షజాలాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. రోగనిరోధక ప్రతిస్పందనలు మరియు మానవ జీవక్రియ ప్రక్రియలను మాడ్యులేట్ చేయడంలో ప్రోబయోటిక్ వినియోగం బహుళ ప్రయోజనాలను కలిగి ఉందని అనేక అధ్యయనాలు చూపించాయి. పుచ్చకాయ. పుచ్చకాయలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ మరియు విటమిన్ సి, అలాగే పొటాషియం వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. పోషకాలు అధికంగా ఉండే మరియు సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు అవసరమైన వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. పుచ్చకాయలో చాలా నీరు మరియు కొద్దిగా ఫైబర్ ఉంటుంది. ఇది సులభంగా జీర్ణం కావడానికి మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఫైబర్ ప్రేగు కదలికను నియంత్రిస్తుంది. అయితే నీరు మీ జీర్ణ వ్యవస్థ ద్వారా వ్యర్థాలను మరింత సమర్థవంతంగా తరలించడంలో సహాయపడుతుంది. కేఫీర్. కేఫీర్ అనేది ఆవు లేదా మేక పాలతో తయారు చేయబడిన పులియబెట్టిన పానీయం. కొబ్బరి పాలు వంటి మొక్కల ఆధారిత పాల ప్రత్యామ్నాయాలతో దీనిని తయారు చేయవచ్చు. గట్ ఆరోగ్యానికి తోడ్పడే ప్రయోజనకరమైన జీవన బ్యాక్టీరియా ఉన్నందున ఇది ఆరోగ్యకరమైన పానీయం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు జీర్ణక్రియ పరిస్థితులను మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కెఫిర్ ప్రకోప ప్రేగు సిండ్రోమ్ మరియు అల్సర్ వంటి జీర్ణ సమస్యలను కూడా ఎదుర్కొంటుంది. ప్రోబయోటిక్స్ అనేక రకాల డయేరియా చికిత్సలో కూడా సహాయపడుతుంది. ఇది ప్రోటీన్, విటమిన్ డి, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ బి2, విటమిన్ బి12 మొదలైన అనేక ముఖ్యమైన సూక్ష్మ పోషకాలను కలిగి ఉంది. ఇవి ఎముకల ఆరోగ్యానికి, మలబద్ధకం, బరువు తగ్గడం మరియు మరెన్నో నిరోధించడంలో సహాయపడతాయి. మీరు ఇంట్లో కేఫీర్ను సులభంగా తయారు చేసుకోవచ్చు. కొన్ని నాన్ డైరీ ఎంపికలలో కొబ్బరి, బాదం మరియు కేఫీర్తో సహా కొబ్బరి, బాదం, సోయా మరియు పిస్తా పాలు ఉన్నాయి. ప్రతిరోజు తగిన మొత్తంలో తీసుకోవడం వల్ల కండరాల తిమ్మిరిని నివారించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో మరియు మానసిక స్థితి మరియు చర్మ సంరక్షణను పెంచడంలో సహాయపడుతుంది. చికెన్లో లీన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది కణజాల మరమ్మత్తులో సహాయపడుతుంది. అదనంగా, చికెన్లో ఖనిజాలు మరియు బి విటమిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. చికెన్ సాధారణంగా జీర్ణం చేయడం సులభం, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉండదు. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. స్కిన్లెస్ చికెన్, కాల్చిన లేదా కాల్చిన, తక్కువ కొవ్వు ఎంపిక. కొంబుచా అనేది గ్రీన్ టీ నుండి తయారైన పులియబెట్టిన టీ. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ టీలో రోగనిరోధక శక్తిని పెంచే బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. కొంబుచాలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని పెంచుతాయి మరియు ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. దీన్ని రోజు లేదా తరచుగా తీసుకోవడం వల్ల ఉబ్బరం, అజీర్ణం మరియు అపానవాయువు వంటి జీర్ణ సమస్యలను అరికట్టడంలో సహాయపడవచ్చు. మలబద్ధకాన్ని నివారించడం, గట్ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడం, యాంటీ బాక్టీరియల్, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడం మరియు క్యాన్సర్ నుండి రక్షించడం వంటి అనేక ఇతర ప్రయోజనాలను కొంబుచా కలిగి ఉంది. దీన్ని ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు. కొంబుచా వివిధ ఆరోగ్య సమస్యలను క్రమబద్ధీకరిస్తుంది. అయితే, సాక్ష్యం పరిమితం. గర్భిణీ స్త్రీలు మరియు ఇమ్యునో డిఫిషియన్సీతో బాధపడుతున్న రోగులు తప్పనిసరిగా కొంబుచాను తినకూడదు. గుడ్డులో స్థూల మరియు సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది సంపూర్ణ సమతుల్యత మరియు పోషకాల వైవిధ్యం, అలాగే అధిక జీర్ణం మరియు తక్కువ ధరతో కూడిన సూపర్ ఫుడ్. గుడ్డులోని అల్బుమెన్ మరియు పచ్సొన రెండూ సులభంగా జీర్ణమవుతాయి. గుడ్లు పోషకాల యొక్క పవర్ హౌస్, మరియు వాటి అధిక పోషకాలు జీర్ణ వ్యవస్థతో సహా శరీరాన్ని మంచి స్థితిలో ఉంచడంలో సహాయపడతాయి. ఉడికించిన గుడ్లు మంచి ఎంపిక ఎందుకంటే అవి ఇతర వంట పదార్థాలను కలిగి ఉండవు. అజీర్ణాన్ని నివారించడానికి మీరు వివిధ ఆహారాలకు దూరంగా ఉండాలి లేదా వాటి వినియోగాన్ని పరిమితం చేయాలి. చక్కెర, ఆల్కహాల్, కార్బోనేటెడ్ పానీయాలు లేదా చక్కెర, తీపి పానీయాలు, చీజ్ మరియు క్రీమ్ వంటి సంతృప్త కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలు, కాఫీ వంటి కెఫిన్ కలిగిన పానీయాలు, మసాలా ఆహారాలు మరియు పిజ్జా వంటి జిడ్డుగల ఆహారాలు వంటి కొన్ని ఉదాహరణలు ఇవి. ఆహారం మన శరీరానికి జీర్ణం కావడం కష్టం. ఆహారపు అలవాట్లు చాలా వేగంగా తినడం మరియు తిన్న వెంటనే పడుకోవడం వంటి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ముగింపులో, కొన్ని ఆహారాలు జీర్ణం చేయడం కష్టంగా ఉన్నప్పటికీ,
అవి ప్రమాదకరమైనవి లేదా ఆరోగ్యానికి పనికిరానివి అని ఇది సూచించదు. రెగ్యులర్ స్టూల్ ఉత్పత్తిని నిర్ధారించడానికి ఫైబర్ రిచ్ ఫుడ్స్ అవసరం. మీరు బాగా తిన్నప్పటికీ కడుపు సమస్యలు లేదా అజీర్ణం ఉన్నట్లయితే మీరు మీ భోజన ఎంపికలను పునఃపరిశీలించవచ్చు. కొన్ని ఆహారాలు మీకు జీర్ణ సమస్యలను కలిగిస్తున్నాయని మీరు భావిస్తే మీరు వాటిని నివారించాలి. మీరు అపారమైన ఆహార మార్పులు చేయాలని ప్లాన్ చేస్తే, మీ ఆహారంలో ఏదైనా చేర్చడానికి లేదా మినహాయించే ముందు మీరు డాక్టర్ లేదా డైటీషియన్ను సంప్రదించాలి. సులభంగా జీర్ణమయ్యే మరియు పోషకాలు మరియు విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. జీర్ణక్రియలో ఆహారం చిన్న భాగాలుగా విభజించబడింది, తద్వారా అవి శరీరం ద్వారా గ్రహించబడతాయి మరియు శక్తిగా ఉపయోగించబడతాయి. మన శరీరంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. తరచుగా అడిగే ప్రశ్నలు లు ఇటీవలి సంవత్సరాలలో ఫాస్ట్ ఫుడ్ లేదా రెడీ టు ఈట్ ఫుడ్స్ వినియోగం ప్రజాదరణ పొందింది. అసిడిటీ, ఉబ్బరం, మలబద్ధకం మరియు వికారం ఈ రోజుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని సాధారణ సమస్యలు, మరియు అలాంటి ఆహారాలను అనుమానితులుగా తీసుకుంటారు. మార్కెట్లోని అనేక సప్లిమెంట్లు ఈ సమస్యలను అధిగమించడంలో మీకు సహాయపడతాయి, అయితే కొన్ని ఆహారాలు మంచి జీర్ణక్రియకు సహాయపడతాయి. అజీర్ణం, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, ఐబిడి, లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు వారు ఏమి తినాలి అనే దాని గురించి తరచుగా ఆందోళన చెందుతారు. ఇది ప్రాథమికంగా సాధారణ పిండి పదార్థాలు మరియు కెఫిన్ అధికంగా ఉండే పానీయాలతో కూడిన ఆహారానికి దారి తీస్తుంది, ఇది అదనపు పోషకాలు అవసరమయ్యే వారికి అనారోగ్యకరమైనది. ఆరోగ్య నిపుణులు మరియు నిపుణుల సలహాలు నిర్దిష్ట ఆరోగ్య స్థితికి అనుగుణంగా తగిన ఆహారాన్ని చేర్చడంలో సహాయపడతాయి. ఉదాహరణకు, అజీర్ణం యొక్క కొన్ని సంకేతాలు ఉబ్బరం, మలబద్ధకం, అతిసారం, గుండెల్లో మంట, వికారం మరియు వాంతులు. దిగువ జాబితా చేయబడిన ఆహారాలు చాలా తేలికగా జీర్ణమవుతాయి మరియు అటువంటి సమస్యలకు సహాయపడతాయి. అరటిపండ్లు, చిలగడదుంపలు, తెల్లని అన్నం, బొప్పాయి, పెరుగు, పుచ్చకాయ, కేఫీర్, చికెన్, కొంబుచా మరియు గుడ్లు వంటివి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు. అదనంగా, ప్రోబయోటిక్స్, పెరుగు, కేఫీర్, కొంబుచా, టెంపే, జీర్ణక్రియకు మరియు పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇంకా, తేలికగా జీర్ణమయ్యే ఉత్తమ ఆహారాలలో పెరుగు ఒకటి. మీరు దానితో అనేక స్నాక్ ఐటెంలు, డెజర్ట్లు లేదా స్మూతీలను తయారు చేయవచ్చు. ఇది సులభంగా ఒకరి ఆహారంలో చేర్చబడుతుంది. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. అరటిపండ్లు, మీకు జీర్ణ సమస్య ఉంటే, అజీర్ణం నుండి బయటపడటానికి రోజూ అరటిపండు తినండి. అదనంగా, అరటిపండ్లు గ్యాస్ట్రిక్ సమస్యలకు చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి ఎందుకంటే అవి ప్రేగు పనితీరును పునరుద్ధరించడంలో సహాయపడతాయి మరియు డయేరియా చికిత్సకు సహాయపడతాయి. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో సహాయపడే ఎలక్ట్రోలైట్స్ మరియు పొటాషియం అధికంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. స్వీట్ పొటాటోస్, స్వీట్ పొటాటోలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది కరగని ఫైబర్ కంటే సులభంగా జీర్ణమవుతుంది. అందువల్ల, ఇది మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది ఎందుకంటే ఇది ప్రీబయోటిక్స్గా పనిచేస్తుంది, అంటే ప్రోబయోటిక్స్ ఆహారం. అదనంగా, ఇది పేగు బాక్టీరియాను గుణించడంలో సహాయపడుతుంది. ఇంకా, చిలగడదుంపలలో పొటాషియం ఉంటుంది, ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి సహాయపడే సహజ ఎలక్ట్రోలైట్. ఫైటోకెమికల్స్ యొక్క సినర్జిస్టిక్ ప్రభావాలు, పెరిగిన పోషక పదార్థాలు మరియు జీర్ణక్రియ లక్షణాలు ఊబకాయం మరియు మధుమేహం చికిత్స మరియు నివారణ, సివిడి తగ్గింపు మరియు కొన్ని రకాల క్యాన్సర్ సంభవం తగ్గడం వంటి వాటిపై డైటరీ ఫైబర్ యొక్క ప్రయోజనకరమైన ప్రభావాల వెనుక మెకానిజంగా భావించబడుతున్నాయి. వైట్ రైస్, బియ్యం అద్భుతమైన శక్తి వనరు, అయినప్పటికీ, అన్ని ధాన్యాలు సులభంగా జీర్ణం కావు. బ్రౌన్ రైస్ వంటి అధిక ఫైబర్ రైస్, అతిసారం, ఉబ్బరం మరియు గ్యాస్ వంటి జీర్ణ సమస్యలకు దోహదం చేస్తుంది. బ్రౌన్, బ్లాక్ లేదా రెడ్ రైస్ కంటే జీర్ణవ్యవస్థలో సులభమైన ధాన్యాల కోసం వెతుకుతున్నప్పుడు వైట్ రైస్ మంచి ఎంపిక అని అధ్యయనాలు చెబుతున్నాయి. బొప్పాయి, బొప్పాయిలో పపైన్ మరియు కైమోపాపైన్ ఉంటాయి. ఈ ఎంజైమ్లు ప్రోటీన్లను జీర్ణం చేస్తాయి మరియు జీర్ణక్రియకు సహాయపడతాయి. బొప్పాయి అనేక జీర్ణ సమస్యలతో పోరాడే పండు. ఆరోగ్య నిపుణులు మరియు పోషకాహార నిపుణులు చిన్న కడుపు నొప్పిని అరికట్టడానికి ఈ పండును సిఫార్సు చేస్తారు. అంతేకాకుండా, బొప్పాయిలో విటమిన్లు,
ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా మలబద్ధకాన్ని నివారిస్తుంది. అదనంగా, ఇది మంచి ఆరోగ్యాన్ని అందించే అనేక యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. వ్యక్తులు బొప్పాయిని ఖాళీ కడుపుతో తినవచ్చు. ఇది ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది మరియు మీరు దీన్ని మీ అల్పాహారంలో చేర్చుకోవచ్చు. ఈ పండు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది మరియు హృదయ సంబంధ వ్యాధుల నుండి రక్షిస్తుంది. పెరుగు. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను కలిగి ఉన్న ప్రోబయోటిక్స్ యొక్క అద్భుతమైన మూలం. సూక్ష్మజీవులు, ప్రధానంగా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మరియు బైఫిడోబాక్టీరియాతో పాలను పులియబెట్టడం ద్వారా పెరుగు తయారు చేయబడుతుంది. పెరుగు మీ జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరమైన జీవ బ్యాక్టీరియాతో నిండి ఉంది. ఇది మీ ప్రేగులలోని వృక్షజాలాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. రోగనిరోధక ప్రతిస్పందనలు మరియు మానవ జీవక్రియ ప్రక్రియలను మాడ్యులేట్ చేయడంలో ప్రోబయోటిక్ వినియోగం బహుళ ప్రయోజనాలను కలిగి ఉందని అనేక అధ్యయనాలు చూపించాయి. పుచ్చకాయ. పుచ్చకాయలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ మరియు విటమిన్ సి, అలాగే పొటాషియం వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. పోషకాలు అధికంగా ఉండే మరియు సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు అవసరమైన వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. పుచ్చకాయలో చాలా నీరు మరియు కొద్దిగా ఫైబర్ ఉంటుంది. ఇది సులభంగా జీర్ణం కావడానికి మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఫైబర్ ప్రేగు కదలికను నియంత్రిస్తుంది, అయితే నీరు మీ జీర్ణవ్యవస్థ ద్వారా వ్యర్థాలను మరింత సమర్థవంతంగా తరలించడంలో సహాయపడుతుంది. కేఫీర్. కేఫీర్ అనేది ఆవు లేదా మేక పాలతో తయారు చేయబడిన పులియబెట్టిన పానీయం. కొబ్బరి పాలు వంటి మొక్కల ఆధారిత పాల ప్రత్యామ్నాయాలతో దీనిని తయారు చేయవచ్చు. గట్ ఆరోగ్యానికి తోడ్పడే ప్రయోజనకరమైన జీవన బ్యాక్టీరియా ఉన్నందున ఇది ఆరోగ్యకరమైన పానీయం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు జీర్ణక్రియ పరిస్థితులను మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కెఫిర్ ప్రకోప ప్రేగు సిండ్రోమ్ మరియు అల్సర్ వంటి జీర్ణ సమస్యలను కూడా ఎదుర్కొంటుంది. ప్రోబయోటిక్స్ అనేక రకాల డయేరియా చికిత్సలో కూడా సహాయపడుతుంది. ఇది ప్రోటీన్, విటమిన్ డి, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ బి2, విటమిన్ బి12 మొదలైన అనేక ముఖ్యమైన సూక్ష్మ పోషకాలను కలిగి ఉంది. ఇవి ఎముకల ఆరోగ్యానికి, మలబద్ధకం, బరువు తగ్గడం మరియు మరెన్నో నిరోధించడంలో సహాయపడతాయి. మీరు ఇంట్లో కేఫీర్ను సులభంగా తయారు చేసుకోవచ్చు. కొన్ని నాన్ డైరీ ఎంపికలలో కొబ్బరి, బాదం మరియు కేఫీర్తో సహా కొబ్బరి, బాదం, సోయా మరియు పిస్తా పాలు ఉన్నాయి. ప్రతిరోజు తగిన మొత్తంలో తీసుకోవడం వల్ల కండరాల తిమ్మిరిని నివారించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో మరియు మానసిక స్థితి మరియు చర్మ సంరక్షణను పెంచడంలో సహాయపడుతుంది. చికెన్లో లీన్ ప్రోటీన్ ఉంటుంది, ఇది కణజాల మరమ్మత్తులో సహాయపడుతుంది. అదనంగా, చికెన్లో ఖనిజాలు మరియు బి విటమిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. చికెన్ సాధారణంగా జీర్ణం చేయడం సులభం, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉండదు. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. స్కిన్లెస్ చికెన్, కాల్చిన లేదా కాల్చిన, తక్కువ కొవ్వు ఎంపిక. కొంబుచా అనేది గ్రీన్ టీ నుండి తయారైన పులియబెట్టిన టీ. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ టీలో రోగనిరోధక శక్తిని పెంచే బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. కొంబుచాలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని పెంచుతాయి మరియు ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. దీన్ని రోజు లేదా తరచుగా తీసుకోవడం వల్ల ఉబ్బరం, అజీర్ణం మరియు అపానవాయువు వంటి జీర్ణ సమస్యలను అరికట్టడంలో సహాయపడవచ్చు. మలబద్ధకాన్ని నివారించడం, గట్ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడం, యాంటీ బాక్టీరియల్, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడం మరియు క్యాన్సర్ నుండి రక్షించడం వంటి అనేక ఇతర ప్రయోజనాలను కొంబుచా కలిగి ఉంది. దీన్ని ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు. కొంబుచా వివిధ ఆరోగ్య సమస్యలను క్రమబద్ధీకరిస్తుంది. అయితే, సాక్ష్యం పరిమితం. గర్భిణీ స్త్రీలు మరియు ఇమ్యునో డిఫిషియెన్సీతో బాధపడుతున్న రోగులు తప్పనిసరిగా కొంబుచాను తినకూడదు. గుడ్డులో స్థూల మరియు సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది సంపూర్ణ సమతుల్యత మరియు పోషకాల వైవిధ్యం, అలాగే అధిక జీర్ణం మరియు తక్కువ ధరతో కూడిన సూపర్ ఫుడ్. గుడ్డులోని అల్బుమెన్ మరియు పచ్సొన రెండూ సులభంగా జీర్ణమవుతాయి. గుడ్లు పోషకాల యొక్క పవర్ హౌస్, మరియు వాటి అధిక పోషకాలు జీర్ణవ్యవస్థతో సహా శరీరాన్ని మంచి స్థితిలో ఉంచడంలో సహాయపడతాయి.
ఉడికించిన గుడ్లు మంచి ఎంపిక ఎందుకంటే అవి ఇతర వంట పదార్థాలను కలిగి ఉండవు. అజీర్ణాన్ని నివారించడానికి మీరు వివిధ ఆహారాలకు దూరంగా ఉండాలి లేదా వాటి వినియోగాన్ని పరిమితం చేయాలి. చక్కెర, ఆల్కహాల్, కార్బోనేటెడ్ పానీయాలు లేదా చక్కెర, తీపి పానీయాలు, చీజ్ మరియు క్రీమ్ వంటి సంతృప్త కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలు, కాఫీ వంటి కెఫిన్ కలిగిన పానీయాలు, మసాలా ఆహారాలు మరియు పిజ్జా వంటి జిడ్డుగల ఆహారాలు వంటి కొన్ని ఉదాహరణలు ఇవి. ఆహారం మన శరీరానికి జీర్ణం కావడం కష్టం. ఆహారపు అలవాట్లు చాలా వేగంగా తినడం మరియు తిన్న వెంటనే పడుకోవడం వంటి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ముగింపులో, కొన్ని ఆహారాలు జీర్ణం చేయడం కష్టంగా ఉన్నప్పటికీ, అవి ప్రమాదకరమైనవి లేదా ఆరోగ్యానికి పనికిరానివి అని ఇది సూచించదు. రెగ్యులర్ స్టూల్ ఉత్పత్తిని నిర్ధారించడానికి ఫైబర్ రిచ్ ఫుడ్స్ అవసరం. మీరు బాగా తిన్నప్పటికీ కడుపు సమస్యలు లేదా అజీర్ణం ఉన్నట్లయితే మీరు మీ భోజన ఎంపికలను పునఃపరిశీలించవచ్చు. కొన్ని ఆహారాలు మీకు జీర్ణ సమస్యలను కలిగిస్తున్నాయని మీరు భావిస్తే మీరు వాటిని నివారించాలి. మీరు అపారమైన ఆహార మార్పులు చేయాలని ప్లాన్ చేస్తే, మీ ఆహారంలో ఏదైనా చేర్చడానికి లేదా మినహాయించే ముందు మీరు డాక్టర్ లేదా డైటీషియన్ను సంప్రదించాలి. సులభంగా జీర్ణమయ్యే మరియు పోషకాలు మరియు విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. తరచుగా అడిగే ప్రశ్నలు లు ప్రశ్న పాయింట్ జీర్ణక్రియకు ఏ ఆహారం మంచిది? జీర్ణక్రియకు ఉత్తమమైన ఆహారాలలో పెరుగు, యాపిల్, అల్లం, కేఫీర్, చియా గింజలు, కొంబుచా, బొప్పాయి, చికెన్, గుడ్డు, అరటిపండు, టెంపే, బీట్రూట్, చిలగడదుంప, తెల్ల బియ్యం, పుచ్చకాయ, స్క్వాష్, మిసో మొదలైనవి ఉన్నాయి. ప్రశ్న పాయింట్ ఏ ఆహారాలు జీర్ణం కావడం కష్టం? వేయించిన ఆహారాలు, కారంగా ఉండే ఆహారాలు, అధిక ఫైబర్, కొన్ని పాల ఉత్పత్తులు, సిట్రస్ పండ్లు, కొవ్వు పదార్థాలు, ప్రాసెస్ చేయబడిన లేదా శుద్ధి చేసిన ఆహారాలు, కార్బ్ దట్టమైన ఆహారం, అధిక మొత్తంలో సింథటిక్ సంకలితాలను కలిగి ఉన్న ఉత్పత్తులు మరియు చెడిపోయిన ఆహారాలు జీర్ణం కావడం కష్టం. ఆహారాలు అంతేకాకుండా, చెడిపోయిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అజీర్ణం, కడుపు నొప్పులు మరియు వాంతులు. కాబట్టి, వాటిని విస్మరించాలి. ప్రశ్న పాయింట్ మీరు పేలవమైన జీర్ణక్రియను ఎలా మెరుగుపరుస్తారు? మీ రోజువారీ ఆహారంలో ప్రోబయోటిక్స్తో సహా సహజంగా పేలవమైన జీర్ణక్రియను మెరుగుపరచడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. ప్రోబయోటిక్స్ మీ జీర్ణవ్యవస్థలో నివసించే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా జాతులు. ఈ సూక్ష్మజీవులను ప్రోబయోటిక్స్ అని పిలుస్తారు. అంటే, జీవితానికి అవి నాన్ పాథోజెనిక్, నాన్ వ్యాధి కలిగించేవి మరియు ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాకు నేరుగా దోహదం చేస్తాయి. ఈ బ్యాక్టీరియా జీర్ణక్రియ, ఇన్ఫెక్షన్ నివారణ మరియు దీర్ఘకాలిక మంట తగ్గింపులో సహాయపడుతుంది. సరైన జీర్ణక్రియకు తగినంత నీరు తీసుకోవడం మరియు హైడ్రేటెడ్గా ఉండటం చాలా అవసరం. నీరు లేకుండా, మొత్తం శరీరం యొక్క పనితీరు దెబ్బతింటుంది. ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది మరియు రక్తపోటు తగ్గుతుంది. ఫలితంగా మలబద్ధకం ఏర్పడుతుంది. ప్రశ్న పాయింట్ ఏ ఆహారాలు వేగంగా జీర్ణమవుతాయి? ఆహారం సాధారణంగా 6 నుండి 8 గంటలలో కడుపు మరియు చిన్న ప్రేగు గుండా వెళుతుంది. అప్పుడు అది పెద్ద ప్రేగు, కోలన్ కు ప్రయాణిస్తుంది. అయితే, ఖచ్చితమైన సమయం మారుతూ ఉంటుంది మరియు లింగం, జీర్ణ సమస్యలు మరియు తినే ఆహారం రకం వంటి అంశాల ద్వారా నిర్ణయించబడుతుంది. అయితే, వైట్ రైస్, అరటిపండ్లు, యాపిల్స్, ప్రోబయోటిక్స్ మరియు బొప్పాయి త్వరగా జీర్ణమయ్యే ఆహారాలు. ప్రశ్న పాయింట్ గిలకొట్టిన గుడ్లు సులభంగా జీర్ణమవుతాయా? గిలకొట్టిన గుడ్లు కొద్దిగా కొవ్వులో వేయించబడతాయి మరియు అందువల్ల కొంచెం ఎక్కువ కేలరీలు, 2 ఉడికించిన గుడ్లు -170 కిలోకేలరీలు ఉంటాయి. అయితే, గిలకొట్టిన గుడ్లు తక్కువ కొవ్వుతో తీసుకుంటే జీర్ణం కావడం సులభం. అలాగే, కొవ్వులు విచ్ఛిన్నం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి చాలా మంది అనారోగ్యంతో ఉన్నప్పుడు కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటారు. ప్రశ్న పాయింట్ నేను సహజంగా నా జీర్ణ సమస్యలను ఎలా పరిష్కరించగలను? జీర్ణ సమస్యలను సహజంగా పరిష్కరించుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. నోటిలో జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. మీరు మీ ఆహారాన్ని సరిగ్గా నమలినప్పుడు, మీ జీర్ణ వ్యవస్థ తక్కువ పని చేస్తుంది. మీ శరీరం ఇతర విషయాలపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఇంకా, జీర్ణక్రియకు నీటి వినియోగం అవసరం.
ఘన ఆహారం జీర్ణం మరియు శోషణకు నీరు అవసరం. ఫలితంగా జీర్ణ రుగ్మతలతో బాధపడుతున్న చాలా మంది తీవ్రంగా డీహైడ్రేషన్కు గురవుతారు. ఒక సాధారణ సున్నితమైన డిటాక్స్ మొత్తం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన మార్గం. కలబంద మరియు ఆమ్లా డిటాక్స్ రసం మంచి డిటాక్స్ పానీయాలు కావచ్చు. ఆయుర్వేదం ప్రకారం మిశ్రమం జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రోబయోటిక్స్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. ప్రోబయోటిక్స్ యొక్క ఉత్తమ ఉదాహరణలలో పెరుగు ఒకటి. ప్రశ్న పాయింట్ ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం యొక్క లక్షణాలు ఏమిటి? ఏ ఆహార అజీర్ణం యొక్క కొన్ని సాధారణ మరియు దీర్ఘకాలిక లక్షణాలు వాంతులు, వికారం, కడుపు నొప్పి, ఉబ్బరం, ఆకలి తగ్గడం, యాసిడ్ రిఫ్లక్స్, రక్తంలో చక్కెర స్థాయిలలో మార్పులు, బరువు తగ్గడం మరియు పోషకాహార లోపం. ప్రశ్న పాయింట్ నా ఆహారం ఎందుకు సరిగా జీర్ణం కావడం లేదు? ఏ ఆహారంలో ఇన్ఫెక్షన్ కలిగించే కొన్ని బ్యాక్టీరియా వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అదనంగా పెద్దప్రేగు శోథ, క్రోన్ అస్ వ్యాధి మరియు ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వంటి కొన్ని దీర్ఘకాలిక వైద్య పరిస్థితులు కూడా అజీర్ణానికి దారితీస్తాయి. కానీ ఎటువంటి వైద్య పరిస్థితులు లేకుండా తరచుగా జీర్ణ సమస్యలతో బాధపడే వారు తప్పనిసరిగా డైటీషియన్ లేదా వైద్యుడిని సంప్రదించాలి, ఎందుకంటే వారు మీ జీర్ణ సమస్యలతో మీకు సహాయపడటానికి ఆహార మార్పులను సిఫారసు చేయవచ్చు లేదా మందులను సూచించవచ్చు. ప్రశ్న పాయింట్ ఒక్క రోజులో నేను నా కడుపుని ఎలా శుభ్రం చేసుకోగలను? ఏ జీర్ణక్రియను క్రమబద్ధీకరించడానికి అత్యంత ప్రాథమిక మార్గం పుష్కలంగా నీరు త్రాగడం మరియు హైడ్రేటెడ్గా ఉండటం. రోజు 6 నుండి 8 గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా పెద్దప్రేగు శుభ్రపరచడం ఉత్తమంగా జరుగుతుంది. నీరు లేదా తేమ శాతం ఎక్కువగా ఉండే పండ్లు మరియు కూరగాయలు తినడం, పుచ్చకాయ మరియు టమోటాలు వంటివి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంకా అల్లం జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. దీనిని ఇతర జ్యూస్లు, టీలతో కలపవచ్చు లేదా సొంతంగా తినవచ్చు. 1 టీ స్పూన్ అల్లం సారం మరియు తేనెను 1 కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకు 1 లేదా 2 సార్లు సేవిస్తే కడుపు శుభ్రపడుతుంది. అదనంగా డిటాక్స్ నీరు కడుపుని శుభ్రపరచడానికి మరియు అవాంఛిత టాక్సిన్లను వదిలించుకోవడానికి అనువైనది. ప్రశ్న రాత్రి భోజనం తర్వాత జీర్ణం కావడానికి నేను ఏమి త్రాగాలి? ఏ రాత్రి భోజనం తర్వాత సాధారణ నీటిని తాగడం అనేది ఒక ఉత్తమమైన పానీయం. అయితే రాత్రి భోజనం తర్వాత అల్లం టీ, లెమన్ గ్రాస్ టీ, పెప్పర్మింట్ టీ, చమోమిలే టీ మరియు ఇతర హెర్బల్ టీలను తీసుకోవచ్చు. ఉదాహరణకు పిప్పరమెంటులో మెంతాల్ ఉంటుంది, ఇది అజీర్ణం మరియు వికారం నుండి ఉపశమనం కలిగిస్తుంది. చమోమిలే టీలో ఒత్తిడిని నిర్వహించే మరియు నాణ్యమైన నిద్ర మరియు జీర్ణక్రియను ప్రోత్సహించే అవసరమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి. వివిధ ఇన్ వివో అధ్యయనాలలో చమోమిలే టీ కడుపు పూతలని నివారిస్తుంది మరియు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. ఇది వికారం, గ్యాస్ మరియు ఇతర చిన్న జీర్ణ సమస్యలకు కూడా చికిత్స చేస్తుంది.